మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు 2024కు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే, మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూయించుకోవాలి. ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం. ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కనుక ఇది మీకు కేవలం ఒక 25 to 35% మందమే మ్యాచ్ అవుతుంది. 50% మాత్రమే మ్యాచ్, 50% కూడా మ్యాచ్ అవ్వదు. మరి 65% to 75% మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం. కనుక ఇదొక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. 2024 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అని చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి శనేశ్వరుడు 4వ స్థానంలో ఉండడం వలన వీరికి అష్టమ శనిగా చెప్పడం జరుగుతున్నది. మరి వీరికి ఏదున్నా కూడా వీరు ఒక సీక్రెట్ మెయింటైన్ చేయడం కానీ, సీక్రెట్గా ఉండడం కానీ, ఏ విషయాన్ని కూడా ఎవరికి కూడా షేర్ చేసుకోకపోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు గిచ్చినా కూడా ఏడవరు, వీరు ఏడ్చినా కూడా ఎవరికి తెలియదు. కానీ వీరు ఏదైనా ఒక డ్యామేజ్ చేసి వచ్చారంటే, అంటే ఇప్పుడు ఒక బాంబు పెట్టి వచ్చిన తర్వాత అది పేలేదాకా కూడా తెలియదు. అలా ఉంటుంది వీరి ప్రవర్తన. కనుక జాగ్రత్త. వృశ్చిక రాశి వారు బోలాగా ఉండడానికి ప్రయత్నించండి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5, విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వారికి ఎట్లా అనుకుంటే, లగ్నాతే కుజుడు ఉండడం జరిగింది. కనుక స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ గోచరించేటువంటి పరిస్థితి. మాటలు కాస్త జాగ్రత్త, తొందరపడకండి, స్మూత్గా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. 4వ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా మీ యొక్క అమ్మగారికి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా స్థాన చలనాలు, అదేవిధంగా ప్రదేశ మార్పులు, మీ భార్యకు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ, ఇలా లేదా వివాహము కోసము ఎదురు చూస్తుండేటువంటి వారికి ఖచ్చితంగా కూడా 2024లో వివాహం జరిగేటువంటి పరిస్థితి. మరి ఇంకనూ కూడా చూసుకున్నట్టయితే, ఈ యొక్క శనేశ్వరుని యొక్క చూపు 4వ భావం నుండి 6వ భావం మీదకి వెళుతూ ఉన్నది. కనుక 6వ భావంలో ఉన్నటువంటి గురువు మీకు 6వ భావంలోనే ఉండడం జరిగింది. గురువు 6వ భావంలోనే ఉన్నాడు. ఈ యొక్క గురువును శనేశ్వరుడు వెనుక నుండి వచ్చి పట్టుకుంటున్నాడు. దీని వలన ఒక గాయం మీద కారం చల్లితే ఎంతటి కోపం వస్తుందో ఆ విధమైనటువంటి పరిణామాలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్త. అలా వస్తూ ఉన్నది, తల దించుకొని ఉండండి కాసేపు, కొన్ని రోజులు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురువు ఎప్పుడైతే మారుతాడో మే 1 తర్వాత 100% కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇంకను ఈ యొక్క శుక్రుడు సొంత రాశిలోనే ఉన్నందున, బుధుడు కూడా ఉన్నందువలన సానుకూల భావాన్ని కలిగిస్తుంది. మీ ప్రవర్తన మరియు మీ యొక్క తేజస్సు అనేటువంటిది ప్రజలను మీ వైపుకు ఆకర్షించేటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్తాయి మంచి ఫలితం. ఇంకను ఏమిటి అంటే, ఈ సంవత్సర ప్రారంభ దశలలో మీ ఆ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సూర్యునితో పాటు 2వ ఇంట్లో కనిపిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితిలో కూడా కాస్త పురోగతిని కల్పించేటువంటి పరిస్థితి ఉంది. పోటీ పరీక్షలలో కూడా మంచి విజయం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులు సంవత్సర ప్రారంభంలో ప్రేమ విషయాలకు చాలా అనుకూలమైన పరిస్థితులను ఊహించగలుగుతారు. ప్రదేశ మార్పులు, అదేవిధంగా ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి వారు కూడా చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 5వ ఇంట్లో రాహు ప్రభావం వలన మీ యొక్క ఎంతైతే చదువుతారో ఆ చదివింది మర్చిపోవడం కానీ, లేదా జ్ఞాపక శక్తి ఉండకపోవడం ఈ యొక్క విధంగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా మీరు దేవాలయ సందర్శనం ప్రతిరోజు అవసరం. లేదా ప్రతి రాహుకాల సమయానికి ఆదివారం రోజు ఆదివారం ఎలాగో స్కూల్ ఉండదు కనుక పిల్లలచే తల్లిదండ్రులు ఆదివారం రోజు రాహుకాలం సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన చేసి, నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను దేవాలయంలో పంచేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలస్థితి గోచరిస్తూ ఉంది. తదనంతరం పరిస్థితులు క్రమంగా కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలలో విజయావకాశాలు లాభిస్తాయి. ఈ ఏడాది ఆర్థిక పురోగతిని అంచనా వేస్తున్నారు.
ఆరోగ్యానికి కూడా సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వలన కొంచెము బాగాలేదు. మరియు ఇక్కడ గురువు కూడా 6వ స్థానంలో ఉండడం వలన ఇబ్బందులే ఉన్నాయి. ఎప్పుడైతే గురువు మేలో మారుతాడో సప్తమ దృష్టి వస్తుందో తప్పకుండా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు పిల్లలకు మాత్రము ఇందాక చెప్పినటువంటి విధంగా చేసుకోండి. మీరు 100% కూడా శనైశ్వరునికి సంబంధించి దానాలు కావచ్చును, శని పాశుపతాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్ వృశ్చిక రాశి వారికి. మీ అందు అమ్మవారి యొక్క దయ ఉండాలి అని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.